అబ్బాయి హాయ్ అండి. మా అబ్బాయికి దెబ్బ తాకింది, అనుకోకుండా బుక్స్ మీద పడింది. అందుకు బాగా నొప్పి వస్తుందని ఏడుస్తున్నాడండి. మా అమ్మాయి గురించి చెప్తుందండి. డైరీలో ఏమేమి రాశారో అన్నీ మంచిగా చెప్తుంది. ఆయనకు మంచిగా చెప్తుంది. ఇంగ్లీష్ హోంవర్క్ ఇచ్చారంట. తెలుగు, సోషల్, మ్యాథ్స్ అన్నీ అర్థం కావట్లేదని అతనికి మా బాబుకి చెప్తుంది. మా బాబు హోంవర్క్ రాస్తున్నాడు. చాలా బుక్స్ ఇచ్చారు. ఇదండి మా అమ్మాయి మాట్లాడుతుంది. మా పిల్లలండి ఇద్దరు బుక్స్ తీస్తుంది. చాలా హోంవర్క్ ఇచ్చారని చూస్తుంది, ఏమేమి ఇచ్చారో అని అన్ని వివరంగా చెప్తుంది. మా అబ్బాయికి మ్యాథ్స్ అర్థం కాదండి, అన్నీ వివరంగా చెప్తుంది. కానీ నువ్వేంది చెప్పేది అని అంటాడు. బాగా అల్లరి చేస్తాడు, చెప్పేది వినడు. వాళ్ళ అక్క చెప్పేది కానీ ఎక్కువ ఫీజులు అవుతున్నాయండి. స్కూల్ నుంచి వచ్చాక అలసిపోతున్నాడు బాగా. కాసేపు వెళ్ళి పార్క్ వెళ్ళి ఆడుకొని వచ్చాడు. అన్నీ వివరంగా ఏమేమి అర్థమైనాయని అడుగుతుందండి. ఏమేమి క్వశ్చన్లు ఇచ్చారో, ఏమేమి హోంవర్క్ ఇచ్చారో ఏంటి వివరంగా అన్నీ ఏమేమి అర్థమైంది, స్కూల్లో ఏమేమి చదివింది, ఏమేమి వినింది అన్నీ అడుగుతున్నది. మోషన్ అంటే ఇప్పుడు ఏంటంటే మోషన్ అంటే an object is said to become in motion if it changes its position with respect to its surroundings when time. ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది మోషన్ లో అండ్ ఆ పొజిషన్ ని రెస్పెక్ట్ గా సరౌండింగ్స్ నుంచి గివెన్ టైం లో ఇదండి మా పిల్లల చదువు. రెస్ట్ అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్ ని ఒక ప్లేస్ లో ఉంచి రెస్ట్. స్కూల్కి వెళ్ళడం, పొద్దున్నే లేయడం, ప్రయాణం వెళ్ళిపోతుంది హడావుడిగా. స్కూల్కి వెళ్తూ హోంవర్క్ రాయలేదని టీచర్ల టెన్షను బాగా ఎక్కువైపోయింది. పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది, చాలా కష్టమైపోతుందండి. ఫైబర్స్ అంటే సిల్క్ కానీ ఊల్ కానీ ఏమేమి చెప్తుంది. వచ్చేది ఏంటిది? మళ్ళీ సెకండ్ యాసిడ్ అని నేను చెప్పు. యాసిడ్ అంటే ఒక లిక్విడ్.